ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తెలియజేయచ్చు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరిచ్చినటువంటి మహాకృపను బట్టి మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తెలియజేయచ్చు తండ్రి. ఇంత చక్కనైనటువంటి అవకాశమును అనుగ్రహించి మీ యొక్క మాటలను ధ్యానించుటకు మీరిచ్చిన సమయం బట్టి వందనాలు తండ్రి. చెప్పబడుచున్న ప్రతి మాట వాక్యానుసారమైనదా కాదా అని జాగ్రత్తగా మీ యొక్క పరిశుద్ధ లేఖనాలలో చెప్పబడినటువంటి మాటలు, వ్రాయబడినటువంటి మాటలు తండ్రి జాగ్రత్తగా పరిశీలన చేయగలుగుతూ ధ్యానించుటకును, ఆలోచించుటకును, వివరించుటకును మీ యొక్క ఆలోచనను దయచేయండి. చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచననిచ్చి ఉన్నతమైనటువంటి మీ యొక్క జ్ఞానమును దయచేసి నడిపించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఈ యొక్క సమయంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశముగా ఈరోజు మనము నేర్చుకోవటానికి సిద్ధముగా ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా వాక్యంలో ఉన్నటువంటి మాటను, చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను, చదువుచున్నటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా పరిశీలన చేయగలుగుతూ వాక్యంలో ఉన్నవి మాట్లాడగలుగుచున్నామా, లేనివి మాట్లాడగలుగుచున్నామా అనేటటువంటిది బోధించేవారుగా, సంఘ కాపరులుగా గుర్తుంచుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతి. అలాగుననే వింటున్నటువంటి వారు కూడా వాక్యానుసారముగా బోధకులుగా ఉండి బోధించేవారు బోధించగలుగుచున్నారా లేదా, వివరించగలుగుచున్నారా లేదా, వాక్యంలో ఉన్నది లేనట్టుగాను, లేని దానిని వాక్యంలోనికి జోడించి, వాక్యంలోనికి ఆపాదించి, వాక్యానికి జత చేసి లేదా వాక్యానికి జతపరిచి మాట్లాడుచున్నారా అనేది వింటున్నటువంటి వారు జాగ్రత్తగా వాక్యమును పరిశీలించేటటువంటి వారిగా ఉండాలి. అందుకే మనం ఆలోచన చేయగలిగితే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే గనుక పరిశుద్ధ గ్రంథంలో నుండి గడిచినటువంటి వారములో ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశమును గూర్చి మనం ఆలోచన చేయటం అనేది జరిగింది. ఆ పాఠ్యాంశము ఏమిటి అనంటే, సంఘ విశ్వాసులు రక్షణను కొనసాగించుకోవలసినటువంటి అవసరత లేదా అనేటటువంటి పాఠ్యాంశమును మనము నేర్చుకోవటం అనేది జరిగింది. ఆ పాఠ్యాంశమును నేను వివరిస్తూ ఒక మాటను మీకు జారీ చేయటం అనేది జరిగింది. ఆ మాట ఏమిటి అనంటే, అనేకమైనటువంటి బోధలలో సువార్తను కూడా ప్రకటింపవలసినటువంటి అవసరత సంఘ విశ్వాసులకు కానీ, సంఘమును నడిపిస్తున్నటువంటి సంఘ కాపరులకు కానీ ఈనాడున్నటువంటి మనకు దేవుడు సెలవు ఇవ్వలేదు, అవకాశము ఇవ్వలేదు. ఆజ్ఞ అనేది దేవుడు నేడున్న క్రైస్తవ తరాలైన మనకు
దేవుడు ఆజ్ఞను ఇవ్వలేదు కాబట్టి సువార్త ప్రకటింపవలసినటువంటి అవసరత లేదు అని చాలామంది వక్రీకరిస్తూ బోధించారు. దానిని గూర్చి నేను దేవుని చిత్తమైతే మరొక పాఠ్యాంశంలో మాట్లాడతాను అని గడిచినటువంటి వారంలో నేను మీకు తెలియజేయటం అనేది జరిగింది. ఆ మాట మేరకు లేదా వారు బోధిస్తున్నటువంటి అజ్ఞానపు బోధను ఖండిస్తూ గద్దిస్తూ ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠ్యాంశమును నేర్చుకుందాం. ఇది సువార్తకు సంబంధించినటువంటి పాఠ్యాంశము. సువార్తకు సంబంధించినటువంటి పాఠ్యాంశము ఈ సమయమందు మనం నేర్చుకోగలిగితే ఈ యొక్క సువార్త అనేది నేడు మనము ప్రకటించాలా ప్రకటించకూడదా అనేటటువంటి సంగతి చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మనం వినగలిగితే గనుక చాలా చక్కనైనటువంటి వాక్య సందర్భాలు నేడు మనం ఈ సమయంలో ఆలోచన చేయగలుగుతాము. గనుక ప్రతి ఒక్కరము కూడా చక్కనైనటువంటి మనసును వాక్యంపై పెట్టి చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న ప్రతి మాట సున్నితమైనటువంటి మనస్తత్వమును కలిగి చాలా జాగ్రత్తగా వినవలసినదిగా సమయమును మీకు నేను అప్పగించటం అనేది జరుగుతుంది. ఈ సమయంలో నేడు ఈ సమయమందు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠ్యాంశం ఏమిటి అనంటే, సంఘ విశ్వాసులు సువార్తను ప్రకటింపవలసిన అవసరత లేదా? మరొకసారి పాఠ్యాంశము, సంఘ విశ్వాసులు సువార్తను ప్రకటింపవలసినటువంటి అవసరత లేదా? ఇది ఈరోజు మన పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశమును మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ వాక్య సందేశమును ముందుకు కొనసాగించుకొనగలిగితే వాస్తవానికి వాక్యానుసారమైనటువంటి వివరణ ఏదో, వాక్యానుసారమైనటువంటి బోధ ఏదో, అపోస్తలులు బోధించినటువంటి బోధ ఏదో మనకు చాలా సులభముగా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా అర్థం కావటానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి సంఘ విశ్వాసులు సువార్తను ప్రకటింపవలసినటువంటి అవసరత లేదా అనే ఈ పాఠ్యాంశంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేకమైనటువంటి విషయాలు లేఖనానుసారమైనటువంటి సంగతులు మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఆలోచన చేయగలిగితే ఈ పాఠ్యాంశము తీసుకురావటానికి గల కారణాలు ఏమిటి అనంటే, మొదటిగా ప్రారంభము నుండి మనము అజ్ఞానపు యొక్క బోధలను ఖండిస్తూ అజ్ఞానముగా మాటలాడుచున్నటువంటి వారి మాటలకు మనము ఖండించగలుగుతూ వారు బోధించేటటువంటి విరుద్ధమైన బోధను మనము బోధించకూడదు అని మాట్లాడుతూ హెచ్చరిస్తూ తెలియజేయచ్చు అనేక పాఠ్యాంశములను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేయటం అనేది జరిగింది. అనేకమైనటువంటి పాఠ్యాంశముల ద్వారా తెలియజేయటం అనేది జరిగింది. ఆ భాగములోనే ఈ యొక్క పాఠ్యాంశము కూడా ఒకటి. ఎవరైతే రక్షణను కొనసాగించుకొనవలసిన అవసరత లేదు అని బోధిస్తున్నారో,
ఎవరైతే విశ్వాసమును కొనసాగించుకోవలసినటువంటి అవసరత లేదు అనుకుంటున్నారో, ఎవరైతే క్రియలు కొనసాగించవలసినటువంటి అవసరత లేదు అనుకుంటున్నారో, కేవలము విశ్వసించగలిగితే సరిపోతుంది అని అనుకుంటున్నారు, వారందరికీ కూడా అలా బోధించే వారికి గాని, ఆ బోధను అనుసరించి బ్రతుకుచున్నటువంటి వారికి గాని అనేకమైనటువంటి పాఠ్యాంశముల ద్వారా మనము వివరణను ఇవ్వగలుగుతూ వస్తూ ఉన్నాము. అదే కోణంలో ఈరోజు మన పాఠ్యాంశము ఒక భాగము. కృపా సందేశాల శీర్షికలోనే ఇది ఒక పాఠము లేదా అంశము, పాఠ్యాంశము. ఏమిటి అనంటే, సంఘ విశ్వాసులు సువార్తను లేదా సువార్త ప్రకటింపవలసిన అవసరత లేదా అనేది నేడు ఈ సమయంలో మనము నేర్చుకోబోచున్నటువంటి అంశము, పాఠము. ఆ బోధ అజ్ఞానముగా వాళ్ళు బోధిస్తూ ఏమంటారు అనంటే, సువార్త ఆల్రెడీ ప్రకటింపబడింది కాబట్టి నేడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినటువంటి మనము సువార్త ప్రకటింపవలసినటువంటి అవసరత లేదు అని, ఆల్రెడీ యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించారు, యేసుక్రీస్తు వారితో పాటు ఉండిన శిష్యులు సువార్త ప్రకటించారు, కాబట్టి నేడు మనము సువార్త ప్రకటింపవలసినటువంటి అవసరత లేదు అని, ఆ సువార్తను ప్రకటింపటం వలన లేదా ప్రకటించటం వలన మనము చేసేది దేవుని దృష్టికి విరుద్ధమైన కార్యక్రమము అని వారు అనేకమైనటువంటి పరిపరి విధాలుగా ఆలోచించి సువార్తను ప్రకటింపకుండగా విడిచిపెట్టేస్తూ ఉన్నారు. వారు సువార్తను ప్రకటింపకుండా ఉండటమే కాకుండా వారితో పాటుగా సంఘ విశ్వాసులుగా ఉండి సువార్తను ప్రచురించేటటువంటి వారికి కూడా ఈ బోధను వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, తీసుకువెళ్ళి వారి హృదయ ఆలోచనలలోనికి పంపిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటింపవలసినటువంటి అవసరత లేదు అనేటటువంటి బోధను సంఘ విశ్వాసులైనటువంటి వారి ఆలోచనలలోనికి తీసుకువెళుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవము, వాక్యానుసారమైనటువంటి బోధగా ఇది ఉందా, లేదనుకుంటే వాక్య విరుద్ధమైనటువంటి బోధగా ఉందా అనేది నేడు ఈ సమయంలో మనము కొన్ని సంగతులను గూర్చి, కొన్ని సందర్భములను గూర్చి వాక్యముల నుండి ఆలోచన చేయగలుగుతూ ముందుకు కొనసాగగలిగితే గనుక పాఠ్యాంశము అనంతరమున మనకు బల్బు వెలుగుతుంది. ఏ బల్బు? కరెంట్ బల్బు కాదు, మూయబడినటువంటి ఆత్మీయ మనోనేత్రపు బల్బు అనేది వెలిగింపబడుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే చాలామంది ఈ బోధను కొనసాగిస్తున్నారు. సువార్త ప్రకటింపబడిన తరువాత మరలా మనం ఎందుకు సువార్త ప్రకటించాలి? ఆల్రెడీ మనము క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత మరలా బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? ఆల్రెడీ హృదయమందు క్రీస్తు ప్రభువని విశ్వసించి నోటితో ఒప్పుకున్న తరువాత మరలా ఎందుకు బాప్తిస్మంతోనే మనము రక్షణలోనికి రావాలి అని వాళ్ళు అజ్ఞానమైనటువంటి ఆలోచనను కలిగి బాప్తిస్మం తీసుకోవలసిన అవసరత లేదు అని,
నేను పాపిని అని ఒప్పుకొనవలసినటువంటి అవసరత లేదు అని. ఇప్పుడు చివరకు ఎక్కడి దాకా వచ్చారు అని అంటే సువార్త ప్రకటింపవలసినటువంటి అవసరత కూడా లేదు అనేటటువంటి ఇంతవరకు తీసుకొచ్చారండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సువార్త ప్రకటింపవలసినటువంటి బాధ్యత మనపైన దేవుడు వేయలేదా? లేదనుకుంటే సువార్త ప్రకటింపవలసినటువంటి బాధ్యతను దేవుడు మనకు ఇవ్వలేదా? యేసుక్రీస్తు వారు కూడా మనకు ఇవ్వలేదా? అపోస్తులు కూడా మనకు ఇవ్వలేదా? దేవుడు యేసుక్రీస్తు వారికి ఇస్తే యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇచ్చారు. శిష్యులు నేడున్నటువంటి మనకు నేర్పించారు. ఎందుకంటే అపోస్తుల బోధ ప్రకారమే నేడున్నటువంటి సంఘము కొనసాగాలి, సంఘ విశ్వాసులు దేవునిలో ఎదగాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే సువార్త ప్రకటింపవలసినటువంటి బాధ్యత మనపై ఉంది. సువార్తను ప్రకటింపవలసినటువంటి వారముగా మనం ఉండాలి. సువార్త ప్రకటింపకపోతే పౌలు గారు అంటాడు, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. పౌలు గారి కంటే గొప్పవారమా? లేదా సువార్త ప్రకటింపకూడదు అని అనుకుంటున్న వారు కానీ, సువార్తను ప్రకటింపవలసినటువంటి అవసరతయే లేదు అని అనుకుంటున్నటువంటి వారు కానీ, అలా బోధించేవారైనా, ఆ బోధను అనుసరిస్తూ బ్రతుకుచున్నటువంటి వారెవరైనా పౌలు గారి కంటే గొప్పవారా? పత్రికలు వ్రాసినటువంటి పౌలు గారి కంటే గొప్పవారుగా నేడు బోధించేటటువంటి వారు ఉన్నామా? లేదా నేడు బోధించగలుగుచున్నటువంటి వారెవరైనా ఉన్నారా? పౌలు గారి అంటున్నాడు, నేను స్వార్థను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ ఉంది అని గుర్తించినటువంటి పౌలు గారే సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ప్రకటింపకూడదు, సువార్త ప్రకటింపవలసినటువంటి అవసరత లేదు అని బోధించటానికి వాక్యంలో ఎక్కడైనా ఆధారం ఉందా? ఇలా మనం ఆలోచన చేయగలిగితే ఎక్కడ కూడా వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారే, వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనలను కలిగినటువంటి వారే కనబడతా ఉన్నారు. కానీ వాక్యమును సరిగా విభజించి వాటిని ఉన్నది ఉన్నట్టుగా తెలియపరిచేటటువంటి వారు కానీ, ఉన్నది ఉన్నట్టుగా బోధించేటటువంటి వారు కానీ నేడు కరువైపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే పౌలు గారు సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అంటున్నాడు. కానీ ఈ అబద్ధపు బోధకులు ఏమంటున్నారంటే సువార్తయే ప్రకటింపవలసినటువంటి అవసరత లేదు అంటున్నారు. ఇప్పుడు పౌలు గారి యొక్క మాటను అనుసరించాలా, లేదా నేడు బోధిస్తున్నటువంటి అబద్ధ బోధకుల యొక్క మాటలను అనుసరించాలా? పౌలు గారు చెప్పారు అని అంటే అది క్రీస్తు ద్వారా, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు గారు అన్నారు. కానీ నేడు బోధించే వాళ్ళు ఏమంటున్నారంటే సువార్తయే అసలు ప్రకటింపవలసినటువంటి అవసరత లేదు, ఎందుకంటే అందరూ రక్షణలోనే ఉన్నారు అన్నది వీరి యొక్క గ్రుడ్డితన సంబంధమైనటువంటి ఆలోచన. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు త్రోవ చూపిస్తే ఇద్దరును కూడా గుంటలో పడుదురు అన్నాడు. అంటే వీరి యొక్క
ఆత్మీయ మనోనేత్ర జీవితాలు అనేవి మూయబడున్నాయి. ఈ పాఠ్యాంశము ద్వారానైనా మూయబడినటువంటి ఆత్మీయ మనోనేత్ర జీవితాలు వెలిగింపబడాలి. అపార్థం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలిగేటటువంటి ప్రయత్నమును చేయగలగాలి. ప్రాముఖ్యముగా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులను మనం చూస్తూ చదువుచు వాక్యమును ముందుకు కొనసాగించుకోగలిగితే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనం. మొదటిగా మనం ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము మనము 9వ వచనమును మొదటిగా చూడగలిగితే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనము చూడగలం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనంలో మనం ఒక మాటను చూద్దాం. సీయోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటింపుము. అంటే సువార్త ప్రకటించటం ఎలా ప్రకటించాలి అని అంటే భయపడకుండా ప్రకటించాలి, బలముగా ప్రకటించాలి, ధైర్యముగా ప్రకటించాలి. దేనిని? సువార్తను. మరి సువార్తయే ప్రకటింపకూడదని మాట్లాడుచున్న వీరి మాటలు ఎక్కడ? భయపడకుండా ప్రకటింపుము, ధైర్యముగా ప్రకటింపుము, నిబ్బరము కలిగి ప్రకటింపుము, భయపడకుండా భయము లేకుండా ప్రకటింపుమని చెప్పబడుతున్నటువంటి వాక్యపు ఆధారాలు ఇక్కడ. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వాక్యంలో ఉన్నటువంటి విధానము వేరు. మనుషులు తమ సొంత ఆలోచనను అనుసరించి తమకు తాముగా నిర్ధారణ తీసుకుని, తమకు తాముగా నిర్ణయించుకొని, తమకు తోచినట్టుగా, తమకు నచ్చినట్టుగా వారు బోధించేటటువంటి బోధ అనేది వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధ. పరిశుద్ధ గ్రంథంలో లేఖనానుసారమైనటువంటి బోధ అది కాదు. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే సువార్త ప్రకటించేటప్పుడు ధైర్యముగా ప్రకటించాలి, భయపడకుండా ప్రకటించాలి. ఇది ఇప్పుడు మనం చూసినటువంటి మొదటి సంగతి. 52వ అధ్యాయం, అక్కడే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం ఒక మాటను చూడగలిగితే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూడగలిగితే సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రకటించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు అంటే ఇక్కడ సువార్త ప్రకటించు వాని యొక్క పాదములు సుందరములై ఉన్నవి. అంటే సువార్త ప్రకటింపవలసినటువంటి అవసరత లేదు అనుకుంటే సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములై ఉన్నవి అని, ఆ సువార్తను భయపడకుండా ప్రకటించాలి అని, సువార్తను ప్రకటించటానికి నేను సిగ్గుపడు వాడను కాను అని పౌలు గారు అంటారు. తర్వాత సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ అని పౌలు గారు అంటారు. ఈ మాటలన్నీ చూస్తూ ఉన్నప్పుడు, ఈ మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు, ఈ మాటలన్నీ చదువుచూ ఉన్నప్పుడు మనకేమర్థం అవ్వాలి అని అంటే సువార్తను ప్రకటింపవలసినటువంటి అవసరత సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. సంఘ విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. ఆ విశ్వాస సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కాపరులకు కూడా ఉంది. నేను సంఘ కాపరిని కదా, కేవలము సంఘంలో ఉన్న విశ్వాసులను మాత్రమే నేను నడిపిస్తాను, సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారికి నాకు ఎటువంటి సంబంధము లేదు అనుకోవటానికి అవకాశం దేవుడు ఇవ్వలేదు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి వారిని
విశ్వాసంలో స్థిరమైన వారిగా ఉండేలా నడిపించాలి. సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారిని బాప్తిస్మము ద్వారా సంఘములోనికి ప్రవేశించేలా సువార్తను ముందుగా ప్రకటించాలి. ఇది లేఖనాల్లో మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆలోచించవలసినటువంటి విధానం ఏది అనంటే, సువార్త ప్రకటించటానికి మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. సువార్తను ప్రకటించటానికి మనము ఎప్పుడూ సిద్ధపడి ఉండాలి. ఇది పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఏదేమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మార్కు సువార్త ఒకసారి నహూము గ్రంథం చూసిన తర్వాత మార్కు సువార్తలోకి వెళ్దాం. నహూము గ్రంథంలో మనము 1వ అధ్యాయము 15వ వచనం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ 15వ వచనంలో మనం ఏం చూస్తామంటే, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతం మీద కనబడుచున్నవి. అంటే సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి వారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నాయి. అంటే మనం ఎక్కడికి వెళ్ళైనా కూడా సువార్తను ప్రకటింపవలసినటువంటి బాధ్యతను దేవుడు మనకిచ్చారు. ఆ భారమును మనం కలిగి ఉండాలి. ఇది వాక్యంలో మనము సూటిగా చూస్తూ వింటూ తెలుసుకోవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. కాబట్టి మార్కు సువార్త మరొక మాట చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్తలో ఒక మాట చూద్దాం. అనేకమైనటువంటి సంగతులు మనం చూస్తాం. అనేకమైనటువంటి సంగతులు ఈరోజు మనం నేర్చుకుంటాం. మార్కు సువార్త 1వ అధ్యాయము ఇక్కడ కూడా మనం చూడగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనంలో మనం ఏం చూస్తామనంటే, ఇక్కడ కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. కాలము సంకుచితమైనది, కాలము సమీపమై ఉన్నది. మారు మనసు పొంది రక్షణ పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలని సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. సువార్త ప్రకటింపవలసినటువంటి అవసరత లేకపోతే మనము రక్షింపబడటానికి అవకాశం లేదు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు తన రక్తం ద్వారా మనలను రక్షించారు కదా అంటే, అవును, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనమందరమును కూడా పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. కానీ దానిని అంగీకరించాలి అనంటే మారు మనసు పొంది తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. అలా చేయగలిగితేనే మనకు రక్షణ. బాప్తిస్మంతోనే మనకు రక్షణ. కేవలం బాప్తిస్మం తీసుకొని విడిచిపెట్టేయటం కాదు. మరలా అనేక సంగతులు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి సువార్త అనేది తెలియజేయాలి, సువార్త అనేది ప్రకటించాలి. సువార్తను ప్రకటించకపోతే, సువార్తను చెప్పకపోతే ఎదుటి వ్యక్తికి క్రీస్తుని అంగీకరించేటటువంటి అవకాశము మనము ఇవ్వలేనటువంటి వారిగా ఉంటాము. కాబట్టి మనకు తెలిసినటువంటి సంగతిని ఇతరులకు తెలియజేస్తేనే వారు తెలుసుకునేటటువంటి అవకాశము అనేది ఉన్నది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. కాబట్టి సువార్త ప్రకటింపవలసినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే ఇక్కడ మరొక సందర్భాన్ని చూద్దాం. ఒకసారి రోమపత్రికలో కూడా ఒక మాట చూడగలిగితే, రోమపత్రికలో 1వ అధ్యాయము 16వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము ఒకసారి 16వ వచనం చూడగలిగితే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఎలానగా నన్ను
ప్రతి వానికిని మొదట యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే సువార్తను గూర్చి పౌలు గారు ఏమంటున్నాడంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. అంటే సువార్తలో ఉన్నటువంటి బాధ్యతను గూర్చి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. సువార్త కోసం నేను సిగ్గుపడవలసినటువంటి అవసరత నాకు లేదు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఈ మాటలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి? ఈ మాటలను బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, సువార్త ప్రకటింపవలసినటువంటి అవసరత మనకు కూడా ఉన్నది అనేటటువంటి సంగతి మనకు అర్థం కావాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మనం ఒక సంగతి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం ఒక సంగతి చూడగలిగితే, మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 21వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి చూద్దాం. 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన యందు వెర్రితనము చేత సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అంటే సువార్త కోసం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మరొక సందర్భాన్ని చూద్దాం. 22వ వచనం, యూదులు సూచక క్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమైనై ఉన్నాడు. అంటే క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటింపవలసినటువంటి బాధ్యత అనేది ఉంది అనేటటువంటి సంగతిని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. తర్వాత ఇక్కడ 18వ వచనంలో అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఒకసారి 18వ వచనం కూడా చూద్దాం. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. కాబట్టి నశించున్న వారికి క్రీస్తును గూర్చినటువంటి వార్త సువార్త అనేది దేవుని యొక్క శక్తి. కాబట్టి ఆ దేవుని యొక్క శక్తిని గూర్చినటువంటి మాటను మనము వినవలసినటువంటి వారమై ఉన్నాము. విని గ్రహించిన తరువాత సంఘవేతరులకు మనము బోధించవలసినటువంటి వారిగా ఉండాలి, ప్రకటింపవలసినటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా మనకు కనబడుతూ ఉంది. అలాగే మరొక మాట చూద్దాం. 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం ఒక మాటను చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనంలో మనం చూడగలిగితే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏమీ లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చూసారా? అంటే సువార్తను ప్రకటింపవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నారు. ఎవరు ఈ మాట అంటున్నది? పౌలు గారు. పౌలు గారు పత్రికలు రాశారు. పత్రికలు రాసినటువంటి పౌలు గారే సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని చెబుతూ, సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను అని చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే, సువార్త భారము నా మీద మోపబడి ఉన్నది, ఆ సువార్తను నేను ప్రకటింపకపోతే నాకు శ్రమ అంటున్నాడు. పౌలు గారే సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ అన్నారు అని అంటే మనం ఎంతటి వారమండి? సువార్తయే ప్రకటింపవలసిన అవసరత లేదు అని చెప్పటానికి. వాక్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు, వాక్యానికి దేవునికి
వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, బోధలు చేయటానికి లేదు. వాక్యంలో ఉన్నదానిని చెప్పండి, వాక్యంలో లేని దాన్ని చెప్పొద్దు అని ఎన్నిసార్లు గద్దించినా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు అనంటే వారి ఆత్మీయ మనోనేత్రాలు అనేవి ఎంతటి అంధకారంలో ఉన్నాయో వారికి వారుగా తమకు తాముగా ఆలోచించాలి ఒకసారి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దేవుడు మీరు సువార్త ప్రకటింపవలసినటువంటి అవసరత లేదు అని చెప్పలేదు. సువార్త భారాన్ని మన మీద పెట్టారు అని అంటే సువార్త చెప్పకూడదు అని చెబుతున్నటువంటి మాటలు ఇక్కడ. సువార్తను ప్రకటించాలి అని చెప్పబడుతున్నటువంటి మాటలు ఇక్కడ. అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి, అవి చాలా దూరంలో ఉన్నాయి. సువార్త ప్రకటింపకూడదు అని చెబుతున్న వేరి మాటలకు, సువార్తను ప్రకటించాలి అని చెప్పబడుతున్నటువంటి మాటలకు చాలా వ్యత్యాసం అనేది కనబడతా ఉంది. కాబట్టి మనము బాగా గమనించగలిగినటువంటి వారిగా దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయో ఆలోచించాలి. వారి మనోనేత్రాలు అనేవి మూయబడటం ద్వారా అలా అజ్ఞానముగా మాట్లాడుతున్నారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనము చూడగలిగితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో మనము ఒక సంగతి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనోనేత్రములకు గ్రుడ్డితనం అనేది కలుగజేసింది. ఎవరైతే సువార్త ప్రకటింపకూడదు, సువార్త ప్రకటింపవలసినటువంటి అవసరత లేదు అని మాట్లాడుచున్నారో, ఎవరైతే అలా బోధిస్తున్నారో వారికి ఆత్మీయ మనోనేత్రం అనేది మూయబడింది. ఆత్మీయ మనోనేత్రాలు అనేవి అంధకారమయమై ఉన్నాయి. కాబట్టి సువార్త ప్రకటింపవలసిన అవసరత లేదు అని అజ్ఞానముగా మాట్లాడుతూ ఉన్నారు. సువార్తవే చెప్పవలసినటువంటి అవసరతయే లేదు అని అబద్ధమును బోధిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి సంగతి ఏంటంటే, సువార్త బోధింపవలసినటువంటి అవసరత అనగా సువార్తను ప్రకటింపవలసినటువంటి అవసరత మనపై దేవుడు పెట్టారు. ఆ భారము మనకుంది. ఆ భారమును, ఆ బాధ్యతను సంఘ కాపరులైనటువంటి వారు కానీ, సంఘ విశ్వాసులైనటువంటి వారు కానీ అందరూ కూడా కలిగినటువంటి వారముగా ఉండాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మార్కు సువార్త ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం చూద్దాం. మార్కు సువార్తలో ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం చూడగలిగితే 16వ అధ్యాయము 15-16 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనంలో మనం ఒకసారి చూడగలిగితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. ఇక్కడ కేవలం శిష్యులకు మాత్రమేనా? ఆనాడు అక్కడ ఉన్నటువంటి వారికి మాత్రమేనా చెప్పబడింది? అక్కడ ఉన్నటువంటి వారికైనా? వారు మాత్రమే సువార్త ప్రకటించాలా? పోని ఈ మాట మనకు కూడా వర్తిస్తుందా అని మనం ఆలోచన చేసినప్పుడు మనకు కూడా
ఈ మాటలు వర్తిస్తాయి. మనము కూడా సువార్తను నేడు సంఘవేతరులకు చెప్పవలసినటువంటి బాధ్యతను కలిగిన వారము. చెప్పవలసినటువంటి అవసరత ఉన్నది. సువార్తను మనము కూడా ప్రకటింపవలసినటువంటి అవసరత అనేది ఉన్నది. కాబట్టి ఇతరులకు మనం సువార్త ప్రకటించాలి. ఇతరులకు మనం సువార్తను గూర్చి చెప్పాలి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా గమనించాలి. ఇక్కడ మరొక సందర్భాన్ని చూడగలిగితే గలతీ పత్రికలో ఒక సంగతి చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము ఒకసారి 9వ వచనమును చూడగలిగితే గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనంలో మనము మేలు చేయుటయందు విసుకక యుందము, మనము అలయక మేలు చేస్తేమని తగిన కాలమందు పంట కోతుము. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే తగిన కాలమందు ఎప్పుడు పంట కోస్తాము అని అంటే సువార్తను ప్రకటించిన తరువాత ఆ సువార్తను వారు అంగీకరించిన తరువాత, క్రీస్తులోనికి వచ్చిన తరువాత, సంఘములో చేర్చబడిన తరువాత ఆనందభరితమైనటువంటి జీవితాలు కలిగి ఉంటాం. మరలా సువార్తకు భిన్నమైనటువంటి సువార్తను వీరు తీసుకొచ్చారు. ఒకసారి గలతీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడగలిగితే 6వ వచనం నుండి 9వ వచనాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనాలు ఒకసారి మనము జాగ్రత్తగా చదువుదాం. 6వ వచనం నుండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. పౌలు గారు అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అన్నాడు. అంటే సువార్త భిన్నమైనటువంటిది కూడా ఉన్నదా? అవును. తర్వాత 7వ వచనంలో, ఇది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను ఈ లోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. అంటే భిన్నమైనటువంటి సువార్త కూడా ఉంది అని చెబుతున్నాడు. ఇప్పుడు వీరు బోధించేది కూడా అదే. సువార్తకు భిన్నం వేరే సువార్త వారు తీసుకురాకపోయినప్పటికీ సువార్తయే ప్రకటింపవలసినట్టు లేదు అని బోధిస్తున్నారంటే ఎంతటి వాక్య విరుద్ధమైనటువంటి ఆలోచనలను కలిగి వీరు తమ జీవితాలను కొనసాగించుకుంటున్నారో ఆలోచించాలి. వాక్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, వాక్యంలో లేని సంగతులను ఉన్నట్టుగా బోధిస్తూ సంఘమును భిన్నమైనటువంటి ఆలోచనలలోనికి తీసుకుపోతూ ఉన్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే సువార్త ప్రకటింపవలసినటువంటి బాధ్యత మనకుంది. సువార్తను ప్రకటింపవలసినటువంటి అవసరత కూడా మనకుంది. సువార్తను తప్పకుండా ప్రకటించాలి. ఒకవేళ నేను సువార్త ప్రకటించను అని అతను అనుకుంటే అది అతని ఇష్టం. కానీ వాక్యంలో ఉన్నది మాత్రమే చెప్పాలి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే పౌలు గారే అన్నారు కదా, సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ అన్నాడు. బలవంతమేమి లేదు, కానీ సువార్త ప్రకటింపవలసినటువంటి భారము, ఆ బాధ్యత సంఘ కాపరులైనటువంటి వారు కానీ, సంఘ విశ్వాసులైనటువంటి వారు కానీ
మనమందరమును కూడా కలిగి ఉండవలసినటువంటి వారిగా ఉండాలి అని తెలియజేస్తూ ఈ మాటలు ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వందనములు తండ్రి. సువార్తను ప్రకటింపవలసినటువంటి బాధ్యతను, భారమును మా మీద పెట్టి ఉన్నారు తండ్రి. ఇదిగో మీ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాలను కలిగి బ్రతుకుటకు మీరే మాకు కృప చూపించండి, నడిపించండి నైనా. అనేకమైనటువంటి అబద్ధ బోధల మధ్యన అబద్ధాన్ని ప్రకటించేటటువంటి వారి మధ్యన సత్యమును వెల్లడిపరిచే బాధ్యతను మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. సత్యముగానే స్వీకరించగలిగే మనస్తత్వమును వింటున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆలోచననిచ్చి నడిపించండి తండ్రి. ఇది వరకు చెప్పబడినటువంటి మీ మాటలను బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు తెలియజేస్తూ, ఇదిగో తండ్రి, మరల ఈ విధంగా కూడుకునే సమయం వరకు తండ్రి, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు అని యొక్క రెండో రాకడ ఆలస్యమైతే, మా ప్రాణం పోకడ ఆలస్యమైతే, మరలా ఈ విధంగా కలుసుకునే భాగ్యమును దయచేసి మీ యొక్క మాటలను వినిపించుటకు నాకును ఆయుస్సును ఆరోగ్యం మీ చిత్తమును బట్టి కల్పించి మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ క్రీస్తు నామం చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్.